అందరూ ఓకే చేయండి. దెన్ రెస్పెక్ట్ అనేది మనకు తెలిసిన మన ఫ్రెండ్ కాబట్టి మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మన రిలేటివ్ కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ, ఇలా మనం రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, బట్ ఇట్ వోంట్ కమ్. అది తాత్కాలికమే. మీ అందరికి రెస్పెక్ట్ కావాలి అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, యూ హ్యావ్ టు బి ఏ స్ట్రాంగ్, యూ హ్యావ్ టు బి సక్సెస్ఫుల్, యూ హ్యావ్ టు బి వాల్యుబుల్. మీ వాల్యూని మీరు క్రియేట్ చేసుకోవాలి. అందుకని ఇక్కడ చూడండి, నో బడీ కేర్స్ అబౌట్ యూ. ఎవరు కూడా మిమ్మల్ని కేర్ చేయరు ఇఫ్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్. సో ఈ స్లైడ్ అందరికీ అర్థమైందా? విల్ గో టు నెక్స్ట్. సి ద హార్ష్ ట్రూత్. ఏంటి ఆ హార్ష్ ట్రూత్ అంటే మీరు చూడండి ఇక్కడ, రియాలిటీ. ఒకసారి మీరు రియాలిటీ చెక్ చేసుకోండి. మీ మీ సిచ్యువేషన్లో మీకు తెలిసిపోతుంది మీరు చెక్ చేసుకుంటే. పీపుల్ ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. సో మనం అందరం అనుకుంటాం ఏంటంటే మనం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. సో ఈవెన్ దో పీపుల్ నాట్ కేరింగ్ అబౌట్ అస్, వాళ్ళు మనల్ని కేర్ చేయట్లేదు, వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు, మన ఫ్యామిలీ మెంబర్స్ పట్టించుకోవట్లేదు, మన బ్రదర్ పట్టించుకోవట్లేదు, ఫ్రెండ్స్ పట్టించుకోవట్లేదు అనుకుంటాం. బట్ ప్రతి ఒక్కరికి పీపుల్ ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ ప్రాబ్లం. వాళ్ళ పనుల్లో, వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. హూ కేర్ అబౌట్ యూ? దిస్ ఈస్ యాక్చువల్లీ ట్రూత్. అండ్ ఎక్స్క్యూజెస్ డోంట్ అట్రాక్ట్ రెస్పెక్ట్. మీకు రెస్పెక్ట్ కావాలి అంటే ఎక్స్క్యూజెస్, సో పనికిరావు, కారణాలు పనికిరావు. మీకు రెస్పెక్ట్ కావాలి అంటే కారణాలు పనికిరావు. మీరు వాల్యూ క్రియేట్ చేసుకోవాల్సిందే మీకోసం. మీరు స్ట్రాంగ్గా ఉండాల్సిందే. అండ్ మీ సక్సెస్ రీచ్ అవ్వాల్సిందే. అండ్ కంప్లైంట్స్ డోంట్ క్రియేట్ సక్సెస్. చాలా మంది, నేను ఎందుకు సక్సెస్ కాలేదో, వై ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్, బికాస్ ఆఫ్ దాట్ పర్సన్, బికాస్ ఆఫ్ దిస్ పర్సన్, బికాస్ ఆఫ్ మై అప్లైన్, బికాస్ ఆఫ్ మై డౌన్ లైన్, బికాస్ ఆఫ్ మై ఫాదర్, బికాస్ ఆఫ్, ఇలాగ చెప్తూ ఉంటారు. సో దీస్ ఆల్ విల్ నాట్ క్రియేట్ యువర్ రెస్పెక్ట్. సో డోంట్ కంప్లైంట్. అండ్ రియాలిటీ హర్ట్స్, బట్ ఇట్ వేక్స్ అప్ యూ. నిజంగా మీ అందరూ కూడా, మీకు రెస్పెక్ట్ కావాలి అంటే ఈ రియాలిటీని మీరు అర్థం చేసుకోవాలి. సో ఈవెన్ ఇట్ విల్ హర్ట్స్ ఎ లాట్, మనకి బాధ కలిగిస్తుంది, కానీ కూడా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మనం స్ట్రాంగ్గా ఉంటేనే, మనం సక్సెస్ అయితేనే, మనం వాల్యూ క్రియేట్ చేసుకుంటేనే మన కోసం మనం, దెన్ మనకి రెస్పెక్ట్ వస్తుందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. దెన్ విల్ గో నెక్స్ట్. వై నో బడీ కేర్స్. ఎందుకు మనల్ని కేర్ చేయరు? యు ఆర్ నాట్ యునిక్ ఇన్ పెయిన్. అందరికీ బాధలు ఉంటాయి, అందరికీ కష్టాలు ఉంటాయి. వాళ్ళకి ఎలా ఉన్నాయో మీకు అలాగే ఉన్నాయి. అందువలన నీకుండే ప్రాబ్లం నాకు కూడా ఉంది. దెన్ నువ్వు పెయిన్ ఫీల్ అవుతున్నావు, సేమ్ కైండ్ ఆఫ్ పెయిన్ నాకు ఉంది అనే ఒక భావన. యు ఆర్ నాట్ యునిక్. ప్రతి ఒక్కరికి బాధ ఉంది. నీ బాధ ఎక్కువ కాదు వాళ్ళకి. మీ బాధ వాళ్ళకి పెయిన్గా అనిపించదు. ఎవ్రీవన్ ఈజ్ ఫైటింగ్ దేర్ ఓన్ బ్యాటల్. ప్రతి ఒక్క ఫ్యామిలీలో, ఇండియాలో కొన్ని లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాపులేషన్. కొన్ని లక్షల మంది జనాభా ఉన్నారు, కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీకి దే హ్యావ్ దే ఓన్ బ్యాటిల్స్. అందరికీ అర్థమవుతుందా? దే హ్యాడ్ దే ఓన్ బ్యాటిల్స్. వాళ్ళ సమస్యలు, ప్రతి కుటుంబానికి ఒక సమస్య ఉంది. దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ ఫ్యామిలీస్. అండ్ యూ జస్ట్ థింక్, వరల్డ్ రెస్పెక్ట్ స్ట్రెంగ్త్, నాట్ స్ట్రగుల్. ప్రపంచం ఎవరిని గుర్తిస్తుందంటే స్ట్రాంగ్ పీపుల్ని, మజిలున్న పీపుల్ని. సో ప్రాబ్లంలో నుంచి ఓవర్కమ్ అయ్యే వాళ్ళని, స్ట్రగుల్ గురించి చెప్పే వాళ్ళని కాదు, కారణాలు చెప్పే పీపుల్ని కాదు. వరల్డ్స్ రెస్పెక్ట్ స్ట్రెంగ్త్. మీరు ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఎవరైతే ద ఫేమస్ పీపుల్ ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ ద్వారా రెస్పెక్ట్ పొందుతున్నారు. సింపతి గెయిన్ చేసే వాళ్ళు కాదు, ఎదుటి వారి యొక్క సింపతి వల్ల కాదు, ఎదుటి వారు వాళ్ళని ప్రమోట్ చేయడం వల్ల కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఎవరైతే రెస్పెక్ట్, హై లెవెల్లో రెస్పెక్ట్ పొందుతున్నారో, సో వాళ్ళ స్ట్రెంగ్త్ వల్లనే, వాళ్ళ స్ట్రగుల్ని ఓవర్కమ్ చేయడం వల్లనే వాళ్ళు రెస్పెక్ట్ పొందుతున్నారు. మనకు కూడా మీకు రెస్పెక్ట్ కావాలి అంటే, మీరున్న ఇండస్ట్రీలో మీకు రెస్పెక్ట్ కావాలి అంటే, యూ హ్యావ్ టు స్ట్రెంగ్త్ యువర్ సెల్ఫ్. మీకు స్ట్రెంగ్త్ రావాలి, స్ట్రెంగ్త్ నేర్చుకోవాలి, అండ్ సక్సెస్ అవ్వాలి, వాల్యూ క్రియేట్ చేసుకోవాలి. పెయిన్ ఈజ్ కామన్. సో ప్రతి ఒక్కరికి పెయిన్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్. సో ఐఎమ్ ఆల్వేస్ టెలింగ్ దట్. ఒకసారి చూడండి, మనకి ఒక వర్షం కురిసే ముందు మేఘాలన్నీ కమ్మేస్తాయి, నల్లటి మబ్బులుగా మారిపోతాయి, అండ్ చీకటిగా మారిపోతుంది. దెన్ ఫస్ట్ టైం
ఒక కిడ్ అనుకోండి, ఆ వాతావరణం చూడని ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం అతను భయపడతాడు, బాధపడతాడు, ఏడుస్తాడు. బట్ ఎప్పుడైతే ఆ మేఘం కారి వర్షంగా మారుతుందో, దెన్ ఇట్ విల్ గివ్ ద వెరీ ప్లెజర్. సో అది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంగా మారిపోతుంది. పెయిన్ కూడా అంతే. మీరు ఆ పెయిన్ లో ఉన్నప్పుడు మీకు మబ్బులు కమ్మేసినట్లు మీకు ఆ నొప్పి మాత్రమే తెలుస్తుంది. బట్ ఎప్పుడైతే మీ డిసిప్లైన్ మెయింటైన్ చేస్తూ మీరు స్ట్రెంగ్స్ ని మీ సక్సెస్ కోసం ఆరాటపడతారో, వర్క్ చేస్తారో, ఎఫర్ట్స్ పెడతారో, దెన్ ఆ మబ్బులు ఎలా తగులుతాయో ద సేమ్ వే మీకు కూడా అలాంటి సక్సెస్ వల్ల ఆహ్లాదంగా కలుగుతుంది. అండ్ విల్ గో టు నెక్స్ట్. ద మూమెంట్ యూ అండర్స్టాండ్ దిస్, మీరు ఎప్పుడైతే ఈ పాయింట్ అర్థం చేసుకుంటారో, యు రియల్లీ మీ లైఫ్ ని ఆ రోజే మొదలు పెట్టినట్టు. సో అందరికి అర్థమైందా వై యు ఆర్ నాట్ గెట్ రెస్పెక్ట్? ఎందుకు మీరు రెస్పెక్ట్ పొందలేకపోతున్నారో మీ అందరికి అర్థమైందా? సో దిస్ ఆల్ ద ప్రీవియస్ స్లైడ్స్ లో నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా రీజన్స్. దెన్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మనం ఏం అర్థం చేసుకోవాలో చూడండి. వెన్ యూ రియలైజ్ నో బడీ కేర్స్, యూ హ్యావ్ టు యూ స్టాప్ కంప్లైంట్. మీరు కంప్లైనింగ్ ఆపేయాలి. ఎగ్జాంపుల్, మీరున్న ఇండస్ట్రీలో, మీరున్న ఇప్పుడు బిజినెస్లో మిమ్మల్ని గుర్తించాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్. మీరు కష్టపడాలి. మీ సక్సెస్ ఏంటని చూపించాలి, మీ బలం ఏంటనే చూపించాలి, మీ స్ట్రెంగ్త్ ఏంటనే చూపించాలి. సో స్టాప్ కంప్లైనింగ్. ఇప్పుడు మీరున్నారు, మేబీ క్యాప్టెన్ ర్యాంక్ ఆర్ మాస్టర్ ర్యాంక్ ఆర్ ప్రెసిడెంట్ ర్యాంక్ ఆర్ ఇంకా చిన్న ర్యాంక్, ఎక్స్పర్ట్ ర్యాంక్ ఉండొచ్చు, బిల్డర్ ర్యాంక్ ఉండొచ్చు. బట్ సమ్వేర్ యూ స్టక్, మీరు ఆగిపోయారు, ఎక్కడో ఆగిపోయారు, ముందుకు కదలేకపోతున్నారు, బిజినెస్ రావట్లే, కష్టపడుతున్నారు కానీ బిజినెస్ రావట్లా. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్? కూర్చొని ఏడవకూడదు అండ్ కారణాలు చెప్పకూడదు, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల మాట్లాడకూడదు. పాత ఎక్స్పీరియన్స్ ని మనం తీసుకుని, ఏ తప్పులు మనం చేసామో, ఏ పీపుల్ని నమ్మి మనం నష్టపోయామో, ఆ నష్టాలని ఒకరిని ఎన్నుకోవటం కూడా, మెంటర్ని ఎన్నుకోవటం అవ్వచ్చు, లీడర్ని ఎన్నుకోవటం అవ్వచ్చు, డౌన్ లైన్ ఎన్నుకోవటం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన బాధ్యతలే. వాటన్నిటినీ, ఆ ఎక్స్పీరియన్స్ అన్నిటిని మనం కరెక్ట్ చేసుకుని కంప్లైంట్ చేయకుండా వీ హ్యావ్ టు షో అగైన్. మరలా అక్కడి నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి, మరలా అక్కడి నుంచి సక్సెస్ని చూపించాలి. సో అప్పుడే మన ర్యాంక్ పెరుగుతుంది, అలాగే మన బిజినెస్ పెరుగుతుంది, మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్, సో యు స్టాప్ ఎక్స్పెక్టింగ్. అంటే మనం ఒక 3 months పని చేసాం, రిజల్ట్ నో రిజల్ట్, 6 months వర్క్ చేసాం, నో రిజల్ట్. ఎక్స్పెక్టేషన్ అనేది ఆపేస్తాం. ఎప్పుడైతే ఆశ అనేది మన ఇంట్లోకి ఉండదో మనిషికి, వాడు నిరుత్సాహంలో వెళ్ళిపోతాడు, ఇంకా ప్రయత్నాలు చేయడు. సో డోంట్ నెవర్ స్టాప్ యువర్ ఎక్స్పెక్టింగ్. యు ఎక్స్పెక్టింగ్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ అబౌట్ మీ ఫ్యూచర్ గురించి మీరు తపన పడుతున్నారని అర్థం. సో మీరు ఎప్పుడు ఆశావహ దృష్టితోనే ఉండాలి. సో హోప్తోనే ఉండాలి. ఫ్యూచర్ గురించి పెద్ద పెద్ద కళలు కంటూనే ఉండాలి. ఎప్పుడైతే మీరు కళలు ఆపుతారో, ఎక్స్పెక్టేషన్స్ ఆపుతారో, సో నథింగ్ విల్ హ్యాపెన్. మీరు వర్క్ కూడా ఆపేస్తారు. స్లోలీ మీరు వెనక్కి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళిన మీరు ఓటమిలో కూరుకుపోతారు. సో డోంట్ స్టాప్ ఎక్స్పెక్టింగ్ అండ్ యూ స్టార్ట్ వర్కింగ్ సైలెంట్లీ. సో మనం అందరం ఏం చేయాలంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్, వర్క్ సైలెంట్లీ. సో నేను ఒకే ఒక విషయం చెప్తాను, మీరు ఎప్పుడైనా సక్సెస్ అవ్వాలి, గెలవాలి అని మీరు అనుకుంటే, ఫ్యూచర్లో మీరే మీ ప్రపంచానికి, మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి మొత్తానికి మీరు ఏంటనేది తెలియజేయాలంటే, జస్ట్ కామ్, లిజన్ ఎవ్రీథింగ్, టేక్ క్రిటిసిజం, ఎవ్రీథింగ్ మీరు తీసుకోండి, బట్ వర్క్ సైలెంట్. మీ గెలుపు సౌండ్ వినపడాలి అందరికీ. మీరు చెప్పే మాటల కన్నా మీ గెలుపు సౌండ్ ఎక్కువ మందికి వినపడాలి. దట్ వే యూ హ్యావ్ టు వర్క్. దిస్ ఈస్ ద బర్త్ ఆఫ్ లైఫ్. ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో, కంప్లైనింగ్ స్టాప్ చేస్తారో, ఎక్స్పెక్టింగ్ కంటిన్యూ చేస్తుంటారో, సైలెన్స్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తుంటారో, వాట్ ఎవర్ యూ హార్డ్ వర్క్ డూయింగ్, సో సైలెంట్ గా మీరు వర్క్ చేసుకుంటూ పోతారో, దట్ ఈస్ యాక్చువల్లీ బర్త్ ప్లేస్. అక్కడ నుంచి మీ బిజినెస్, నాట్ ఓన్లీ బిజినెస్, మీ లైఫ్ అక్కడి నుంచే మొదలైనట్లు. సో దట్ ఈస్ యాక్చువల్లీ బర్త్ ప్లేస్. సో ఒక లీడర్గా మీరు బోర్న్ అయ్యే అవకాశం. సో ఆ బర్త్ ప్లేస్ ఏంటో తెలుసా? యాజ్ ఎ లీడర్ మీ జర్నీ మరలా మొదలైందని అర్థం. సో నెక్స్ట్ విల్ గో విక్టిమ్ ఆర్ ఛాంపియన్ మైండ్ సెట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరందరూ క్రాస్ చెక్ చేసుకోండి, మీరు విక్టిమ్ మైండ్ సెట్లో ఉన్నారా,
లేదా చాంపియన్ మైండ్ సెట్లో ఉన్నారా? ఈ స్లైడ్స్ నేను చూపిస్తుంటాను, మీరు చెక్ చేసుకోండి. ఆర్ యూ విక్టిమ్? విక్టిమ్ అంటే అర్థమైంది కదా. సో ప్రతి ఒక్కరు నేను కారణాలు చెప్పుకుంటే వాళ్ళు, లేదా నేను గెలవకపోవడానికి కారణాలు వెతుకుతునే వాళ్ళు, దట్ ఇస్ ఆల్ విక్టిమ్ పీపుల్. ఎవరో నన్ను వెదకనీయకుండా చేస్తున్నారనే వాళ్ళు, దిస్ ఆల్ విక్టిమ్. సో విక్టిమ్, వై మీ? ఈ ప్రాబ్లం నాకే ఎందుకు వచ్చింది? సో ఈ ప్రాబ్లం నాకే ఎందుకు వచ్చిందని బాధపడుతూ ఉంటారు. అందరూ బాగున్నారు, నేను ఒక్కడనే బాగలేదు అనే ఫీల్ అవుతుంటారు. సో దిస్ ఇస్ ఆల్సో, ఇట్ ఈస్ వెరీ బ్లండర్ మిస్టేక్. నో సపోర్ట్, నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నాకెవరు సపోర్ట్ చేయట్లేదు అనే భావనలో ఉంటారు. దిస్ ఆల్ విక్టిమ్ మైండ్. పీపుల్ డోంట్ హెల్ప్. సో మీ ఎవ్వరికి, నాకెవరు హెల్ప్ చేయట్లేదు, హెల్ప్ చేయరు కూడా. ఎందుకనంటే ఒక విక్టిమ్ దగ్గరికి రావడానికి భయం వేస్తుంది. ఒకవేళ నేను సపోర్ట్ చేసినా ఇతను ఫెయిల్ అయితే నా మీదే అపవాదు వేస్తాడనే భయం పీపుల్కి వస్తుంది. అందుకని మన దగ్గరికి కూడా ఎవరు రారు. దిస్ ఆల్ ద విక్టిమ్ మైండ్ సెట్. నాకే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నాకే దేవుడు ఎందుకు ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు, నాకే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, దిస్ ఆల్ విక్టిమ్ మైండ్ సెట్. నో సపోర్ట్. సో నాకు సపోర్ట్ రావట్లేదు, అందుకనే నేను అచీవ్ అవ్వట్లేదు. నాకు సపోర్ట్ ఎవరు ఇవ్వట్లేదు, అందుకనే నేను గెలవట్లేదు, అందుకే నేను అచీవ్ అవ్వట్లేదు. దిస్ ఆల్ ద విక్టిమ్ మైండ్ సెట్. సో పీపుల్ డోంట్ హెల్ప్. సో మీరందరూ ఈ విక్టిమ్ మైండ్ సెట్ లో నుంచి బయటికి రావాలి. వాట్ ఈస్ ఛాంపియన్స్ మైండ్ సెట్? యూ సీ, ఏం చేయాలి? ఐ విల్ డూ ఇట్ అలోన్. మీకు తెలుసు, మీకు ప్లానింగ్ ఉంది. ఇక్కడ కంపెనీ ఒక ప్లాన్ ఇచ్చింది, కంపన్సేషన్ ప్లాన్ ఇచ్చింది, ఎలా అచీవ్ అవ్వాలో కూడా మీకు చెప్పింది. మాలాంటి వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు. R3 గురించి చెప్తున్నారు, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో చెప్తున్నారు. లెర్న్ ఎవ్రీథింగ్. ఇవన్నీ కూడా నేర్చుకోండి. నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్లో నాలెడ్జ్ ఎప్పుడవుతుందో దెన్ మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, బిలీఫ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది మనలో. దెన్ ఐ కెన్ డూ ఇట్ అలోన్. నేను ఒంటరిగా కూడా నేను సాధించగలుగుతాను. వాట్ ఈస్ ద పవర్? ఏం పవర్ ఉంటుంది? ఒక ప్రెజెంటేషన్ బుక్ అండ్ ఒక ఫ్లిప్ చార్ట్, ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని ప్రొడక్ట్ బ్రోచర్స్ అండ్ కొన్ని టెస్టిమోనియల్స్, ఇవన్నీ కలిపితే మన దగ్గర కనుక ఆ డేటా ఉండి, ఆ నాలెడ్జ్ కనుక ఉంటే వీ కెన్ డూ ఇట్ అలోన్. ఇదే మన వెపన్స్, ఇవే మన ఆస్తి, ఇదే మన సైన్యం. ఆ విధంగా మనం తయారవ్వాలి. ఛాంపియన్ మైండ్ సెట్, ఐ విల్ డూ ఇట్ అలోన్. ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో మీ బ్రెయిన్లో, యూ కెన్ విన్. అండ్ సెకండ్ వన్, ఐ విల్ లెర్న్. సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో 100%, ఇన్ఫర్మేషన్ అనేది నౌడేస్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో అందరూ మనీ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, మనీ కాదు ఇన్వెస్ట్మెంట్. మీకు తెలిసిన నాలెడ్జ్, మీకు తెలిసిన ఇన్ఫర్మేషనే ద మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. సో ఏ ఏరియాలో మనం ఏ బిజినెస్ చేస్తే మనం సక్సెస్ అవుతామో, దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్. ఆ తరువాతే మనీ అనేది టూల్గా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే నేర్చుకునే మైండ్ సెట్ ఉంటుందో, నిరంతరం నేర్చుకుంటూ ఉంటారో, వారందరూ కూడా ద ఛాంపియన్ పీపుల్ అవుతారు. దెన్ ఐ విల్ విన్ ఎనీవే. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అండ్ కష్టాలు వస్తూ ఉంటాయి. మనం వేసే, చూడండి, మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడే ఒక 10 సార్లు పడిన తర్వాత నేర్చుకుంటాం. అలాగే ఏ పనైనా సరే కొన్ని అవరోధాలు వచ్చిన తర్వాత, కొన్ని ఆటంకాలు వచ్చిన తర్వాతనే మనం గెలవగలుగుతాం. సో ఇది ఛాంపియన్స్ మైండ్ సెట్. మీరు ఇక్కడ మరలా చూడండి, విక్టిమ్ ఏం చెప్తారు? వై మీ? నాకే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నాకే ఎందుకు బిజినెస్ రావట్లేదు, ఇవన్నీ ఆలోచిస్తారు. నో సపోర్ట్ రాలేదని బాధపడుతుంటారు. పీపుల్ హెల్ప్ చేయట్లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. దిస్ ఆల్ విక్టిమ్ మైండ్ సెట్. బట్ ఛాంపియన్ మైండ్ సెట్, సో ఎప్పుడైతే మీరు ఛాంపియన్ మైండ్ సెట్, ఐ విల్ డూ ఇట్ అలోన్, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఐ గోట్ వెరీ గుడ్ కాంపెన్సేషన్ ప్లాన్, ఐ గోట్ వెరీ గుడ్ ప్రొడక్ట్స్, నా దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి, వీటన్నిటి దగ్గర నాకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను. సో ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మీకు ఉంటుందో అండ్ మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. ఐ విల్ లెర్న్, నేను నేర్చుకుంటాను అండ్ ఐ విల్ విన్ ఎనీవే. ఎన్నిసార్లు కింద పడినా ఐ విల్ స్టెప్ అవుట్, నేను మరలా ముందుకు వస్తాను. దట్ ఈస్ వాట్ ద ఛాంపియన్స్ మైండ్ సెట్. సో ఎప్పుడైతే ఈ విధమైన మైండ్ సెట్తో ఉంటారో, యూ విల్ ఆల్వేస్ బి ఎ ఛాంపియన్. సో దిస్ ఈజ్ వాట్ ద ఛాంపియన్ మైండ్ సెట్. ఇలా ఉన్న వారికి పీపుల్ సపోర్ట్ కాదు, నేచర్ సపోర్ట్ వస్తుంది. సో ఎప్పుడైనా ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీ చుట్టుపక్కల మీకు ఏదైనా పెయిన్ వచ్చిందనుకోండి, మీ బంధువుల్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్లో కావచ్చు, దాన్ని సాల్వ్ చేయగలిగే పర్సన్ని వెతికి అతని ద్వారా మనం సొల్యూషన్ వెతుకుతాం. ది సేమ్ వే నేచర్ కూడా ప్రపంచానికి కావాల్సిన అవసరాలన్నీ స్ట్రాంగ్ పర్సన్ని వెతికి చూస్ చేసుకుంటుంది. వాట్ ఇట్? ప్రపంచానికి కావాల్సిన
థింగ్స్ అన్నిటినీ ఎవరి ద్వారా పని అవుతుందో ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ని, ఆ స్ట్రెంగ్త్ ఉన్న పీపుల్ని వెతికి పట్టుకుంటుంది. తన ద్వారా ప్రపంచానికి సహాయం చేస్తుంది. సో దిస్ ఇస్ వాట్, మీరు ఎప్పుడైతే ఛాంపియన్గా మారారో, ఛాంపియన్ మైండ్ సెట్తో ఉన్నారో, అండ్ నేచర్ విల్ సపోర్ట్ యూ, నేచర్ విల్ బ్లెస్ యూ. దిస్ ఈస్ వాట్ ద యాక్చువల్ సీక్రెట్. అండ్ నోబడి కేర్. ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు కేర్ చేయరంటే యు ఆర్ స్ట్రగ్లింగ్. డెఫినెట్లీ మనం ఎప్పుడైనా బాధల్లో కష్టాల్లో ఉంటే మనకెవరు సపోర్ట్ చేయరు. అండ్ యు ఆర్ లెర్నింగ్, నోబడి కేర్డ్. సో వెన్ మనం లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎవరు మనల్ని కేర్ చేయరు. ఎందుకంటే ఇంకా మన రిజల్ట్స్ కనపడలే వాళ్ళకి. అండ్ యు ఆర్ ఫెయిలింగ్. మనం ఎప్పుడైతే ఓడిపోతామో దెన్ వాళ్ళు కేర్ చేయరు. అండ్ బట్ గెస్ వాట్, మనం ఏం చేయాలి? దే విల్ కేర్ వెన్ యూ సక్సీడ్. సో మన స్ట్రగుల్లో ఉన్నప్పుడు మనల్ని గుర్తించరు, మనం నేర్చుకునేటప్పుడు కూడా గుర్తించరు, మనం ఫెయిల్ అయినప్పుడు కూడా గుర్తించరు. బట్ ఎప్పుడైతే మీరు సక్సెస్ అవుతారో ప్రపంచం మొత్తం మీరు వెనక్కి తిరిగి చూస్తుంది. సో ఇక్కడ ఎన్నో స్టోరీలు చూసాం మనం. ఇప్పుడు మనం రీసెంట్గా ఐపీఎల్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, మీ అందరికీ తెలుసు ఒక పేరు, 15 years గాయ్, మిస్టర్ వైభవ్ సూర్య. హౌ ప్లేడ్ హ్యాడ్, మన అందరూ కూడా అతను గమనించారు. ఎందువల్ల? అతని సక్సెస్ చాలా పెద్ద శబ్దమై వినపడింది. అలాగా మనం కూడా మన సక్సెస్ అనే సౌండ్ని రీసౌండ్ వచ్చే విధంగా ప్రపంచానికి వినపడించాలి. అప్పుడే మనల్ని గుర్తిస్తారు. మనం బెగ్ చేస్తేనో, మనం రిక్వెస్ట్ చేస్తేనో, మనం సింపతి ఎక్స్పెక్ట్ చేస్తేనో మనకి రెస్పెక్ట్ రాదు, మనకి గౌరవం రాదు. యు ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ మరలా ఒకటి చెప్తున్నాను, గెలుపు అనేది, సక్సెస్ అనేది పోరాడి తెచ్చుకునేది. సో అండ్ బెగ్గింగ్ కాదు, అడుక్కునేది కాదు, బెగ్గింగ్ కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ వాట్ యాక్చువల్లీ మేక్స్ పీపుల్ కేర్. సో ప్రపంచం, సొసైటీ మనల్ని ఎప్పుడు గుర్తిస్తుంది? బికమ్ వాల్యుబుల్, అటెన్షన్ ఫాలోస్ ఆటోమేటికల్లీ. ఎప్పుడైతే మీరు వాల్యూ క్రియేట్ చేస్తున్నారో మీ పట్ల, దెన్ ఆటోమేటిక్గా పీపుల్ విల్ ఫాలో. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? దెన్ పీపుల్ కేర్ అబౌట్ యూ వెన్ యూ జస్ట్ రిజల్ట్స్. మీరు రిజల్ట్స్ చూపించినప్పుడు, పీపుల్ కేర్ గ్రోత్ చూపించినప్పుడు, మీరు గ్రో అవుతూ ఉన్నప్పుడు పీపుల్ కేర్ చేస్తారు. అండ్ రిజల్ట్స్ మనం ఖచ్చితంగా చూపించాలి విత్ అవర్ హార్డ్ వర్క్, విత్ అవర్ ప్లానింగ్, విత్ అవర్ ఎగ్జిక్యూషన్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ 190 days game plan or 180 days game plan or 1 year. సో ఇఫ్ యూ ఫోకస్ దాట్ 90 days or 180 or 1 year, మీరు రిజల్ట్స్ చూపించారు అంటే, మీ గ్రోత్ కనపడుతుంది అంటే సొసైటీకి, దే విల్ రన్ బిహైండ్ యూ. అండ్ కాన్ఫిడెన్స్, మీరు దానికన్నా ముందు మీ కాన్ఫిడెన్స్, ఈ రోజు నేను ఓటమిలో ఉన్నా, లేదా ఈ రోజు నేను డౌన్లో ఉన్నా, ఐ విల్ గో టు సక్సెస్. నేను వన్ డే ఐ విల్ రీచ్ సక్సెస్. ద ఫ్యూచర్ ఐ విల్ రీచ్ మై గోల్. సో దట్ కాన్ఫిడెన్స్ and you will get respect and leadership. So the most of important, leadership is important. See guys, one thing you have to understand. So one leader equal to a team size of 100 people. 10 leaders equal to a team size of 1,000 people. 100 leaders equal to a team size of billion people. This is what actually truth. So ఈ సొసైటీ నడుస్తుంది కొంతమంది లీడర్స్ ప్రభావం వల్ల, ఈ ప్రపంచం నడుస్తుంది కొంతమంది లీడర్స్ ప్రభావం వల్ల. యూ బీ ఏ లీడర్. సో మీరు కూడా ఆ లీడర్గా మారాలి. లీడర్షిప్ ఎప్పుడు వస్తుంది? ఛాంపియన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఆ లీడర్షిప్ మనం తీసుకోం, సొసైటీ ఇస్తుంది. సో ఆటోమేటికల్లీ మీరు ఏం చెప్పకుండానే పీపుల్ విల్ ఫాలోస్ యూ. సో లీడర్షిప్ యూ హ్యావ్ టు లెర్న్. అండ్ ఫైనల్లీ వాల్యూ, లీడర్షిప్ వాల్యూ క్రియేట్ అవుతుంది. అండ్ యూజ్ దిస్ ట్రూత్ యాజ్ అ ఫ్యూయల్. మీరందరూ కూడా మీకు రెస్పెక్ట్ క్రియేట్ చేయడానికి ఈ ఫ్యూయల్ని మీరు యూజ్ చేసుకోండి. ఆర్ యూ రెడీ టు యూజ్? సో అందరికీ నేను చెప్పే పాయింట్స్ అన్ని అర్థమవుతున్నాయా? ఆర్ యూ ఫాలోయింగ్ మీ? ఇన్స్టెడ్ ఆఫ్ క్రయింగ్. సో మనం కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నాం, హెల్త్ ఇష్యూస్లో ఉన్నాం. డోంట్ క్రై. ఇంకా హార్డ్గా ఎఫర్ట్స్ పెట్టండి. హార్డర్, ఇంకా మీరు
ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రయింగ్, కూర్చొని ఏడవటం కన్నా యూ జస్ట్ ఇంక్రీజ్ యువర్ హార్డ్ వర్క్. ఇంకా హార్డ్ వర్క్స్ పెంచండి. దెన్ దాట్ విల్ గివ్ రిజల్ట్స్. మీరు ఏడుస్తూ కూర్చుంటే సింపతి వస్తుంది, బట్ రిజల్ట్స్ రావు. డూ హార్డ్ వర్క్. సో సిట్ యువర్, మీరు ఒక్కసారి మీ అప్లైన్ లీడర్ని కావచ్చు, మీ మెంటర్ని కావచ్చు, కలిసి కూర్చొని మాట్లాడండి. మాట్లాడి, సార్ దిస్ ఈస్ ఆల్ ఆఫ్ మై ప్రాబ్లమ్స్, ఐ వాంట్ టు కమ్అట్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్, వాట్ ఐ హ్యావ్ టు డూ. మీరు మాట్లాడండి, డిస్కస్ చేయండి. దెన్ ప్లాన్ తీసుకోండి. నెక్స్ట్ 30 days, నెక్స్ట్ 60 days, నెక్స్ట్ 90 days, నెక్స్ట్ 1 year. సో యూ డూ దిస్ కంటిన్యూస్లీ. దెన్ మీరు ఆ హార్డ్ వర్క్ ద్వారా మీరు బయటికి వస్తారు. మీ హెల్ప్ కూడా నాకు కావాలని మీ అప్లైని అడగండి. దిస్ ఈస్ ద వే. సో మనం కూర్చొని ఏడుస్తుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు, ఇంకా డీప్గా వెళ్ళిపోతాయి. లెర్న్ డైలీ. ఏం నేర్చుకోవాలి? సో మనం రేపు గెలవటానికి ఈ రోజు ఏం నేర్చుకోవాలి? ఎవ్రీ డే మీరు ఏ ఫీల్డ్లో ఉంటారో ఆ ఫీల్డ్లో అంతిమంగా గెలవడానికి ఏం కావాలో ప్రతి విషయాన్ని నేర్చుకోండి. ఓకే. సో అది ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆటోమేటికల్లీ మీ కాన్ఫిడెన్స్, మీ బిలీవ్స్ పెరుగుతుంది. హార్డ్ వర్క్ రిజల్ట్ని ఇస్తుంది. అండ్ వర్క్ క్వైట్లీ. సో డోంట్ టెల్ నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, అంత హార్డ్ వర్క్ చేస్తున్నాను. జస్ట్ సైలెంట్లీ వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. మీ పని మాట్లాడాలి, మీరు మాట్లాడకూడదు. డూ యువర్ హార్డ్ వర్క్ అండ్ లెర్న్ ఎవ్రీ డే అండ్ సైలెంట్లీ యూ జస్ట్ వర్క్ అండ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్. ద స్కిల్ ఈజ్ ఎవ్రీథింగ్. సో మీరు ఒక రోజుకి 10 ప్రజెంటేషన్లు ఇస్తే వితౌట్ స్కిల్ మేబీ 10 ఫెయిల్ అవ్వచ్చు. మీరు రోజుకి 5 ప్రజెంటేషన్ ఇచ్చారు, 10 ప్రజెంటేషన్ ఇచ్చారు విత్ స్కిల్, విత్ లెర్నింగ్. మీరు కంఠస్థం చేసుకున్నారు ప్రతిరోజు. ఆ పీపీటీని చదువుకుంటూ అండ్ బై హార్ట్ చేసుకుంటూ మీరు ఎదుటి వారికి ఇస్తూ ప్రాక్టీస్ చేశారు. హౌ టు ప్రజెంటేషన్. ప్రాక్టీస్ ఏమవుతుంది? ప్రజెంటేషన్లో మీ స్కిల్ డెవలప్ అవుతుంది. అప్పుడు స్కిల్డ్గా మీరు ఇస్తే 10 ప్రజెంటేషన్లో మ్యాక్సిమం క్లోజ్ అవుతాయి. వితౌట్ స్కిల్ ప్రజెంటేషన్స్ ఎన్ని క్లోజ్ అవుతాయి? విత్ స్కిల్ ప్రజెంటేషన్ ఎన్ని క్లోజ్ అవుతాయి? యూ జస్ట్ కంపేర్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. వర్క్ ఒకటే, కానీ స్కిల్ వల్ల ఏమవుతుందంటే రిజల్ట్ పెరుగుతుంది. అండ్ బిల్డ్ డిసిప్లైన్. సో డిసిప్లిన్ ఈజ్ ఎవ్రీథింగ్. కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఈజ్ ఎవ్రీథింగ్ గైస్. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, రేపు ఏం చేయాలనుకుంటున్నారో అండ్ ఎల్లుండి ఏం చేయాలనుకుంటున్నారు, జస్ట్ ప్లాన్ ఇన్ యాక్షన్. మీరు డైరీలో ఎప్పుడు రాసుకోండి. ఈ వారం ఎన్ని మీటింగ్స్ ఉన్నాయి, ఈ వారంలో నేను ఎన్ని ప్రజెంటేషన్స్ చేయాలి, ఎంతమంది ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవన్నీ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఎవ్రీడే ఎన్ని ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎవ్రీడే ఎన్ని ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. బి కంటిన్యూ. సో 90 days కంటిన్యూ చేసి చూడండి. మెరాకల్స్ జరగకపోతే మీరు అడగండి. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ అవర్ పీపుల్? సో ఈ రోజు వర్క్ చేస్తారు, రేపు ఆపేస్తారు, మళ్ళీ 2 days తర్వాత వర్క్ చేస్తారు, మళ్ళీ తర్వాత బ్రేక్ తీసుకుంటారు. సో బ్రేక్ చేస్తారు, బ్రేక్ అగైన్ డూయింగ్. సో ఇలాగా ఎప్పుడైతే డిసిప్లైన్ లేకుండా ఉంటుందో అండ్ మీరు బిజినెస్లో రిజల్ట్స్ తీసుకోలేదు. అండ్ అలాగే నాట్ ఓన్లీ దాట్, డిసిప్లైన్ ఫర్ అవర్ పర్సనల్ హెల్త్ గురించి కూడా మనం డిసిప్లిన్ తీసుకోవాలి. ఎందుకనంటే వీఆర్ ఇన్ వెల్నెస్ ఇండస్ట్రీ. సో మన పర్సనాలిటీ కూడా ఆరోగ్యంగా కనపడాలి. అలాగే వర్క్లో డిసిప్లిన్ ఉండాలి, పర్సనాలిటీలో వర్క్ ఉండాలి, టైం మెయింటైన్ చేయడంలో మనకు డిసిప్లిన్ ఉండాలి. అండ్ ఎవరితో అయితే మనం ఒక వర్డ్ ఇచ్చామో ఆ వర్డ్ని దాటకుండా ఉండాలి. ఆ వర్డ్ని ఎట్టి పరిస్థితుల్లో సరే మనం తూచా తప్పకుండా పాటించగలగాలి. దాట్ లెవెల్ డిసిప్లిన్ యూ హ్యావ్ టు మెయింటైన్. సో అప్పుడు ఏమవుతుందంటే యూ విల్ గెట్ రెస్పెక్ట్. మనల్ని అందరూ కూడా గుర్తించుస్తారు. సో ఇలా మనం చేయాలి. టర్న్ నెగ్లెక్ట్ ఇన్ టు పవర్. సో మన పవర్ని మనల్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో దాన్నే మనం ఇంధనంగా వాడుకొని వాళ్ళకి ప్రూవ్ చేయాలన్న కసి మనలో రావాలి. సో ఆ కసి మనం ఎప్పుడు వచ్చిందో, మన ఎనిమీస్కి ఆన్సర్ చేయాలన్న కసి ఎప్పుడైతే వస్తుందో, దెన్ ద పీపుల్ విల్ యాక్ట్ రియల్లీ. అండ్ మెసేజ్ ఫర్ లీడర్స్, ఎంటర్ప్రెన్యూర్స్. See this, very very important. Stop seeking motivation. సో మోటివేషన్ సీకింగ్ అంటే తీసుకోవాలి, మోటివేషన్ కావాలి, బట్ దాని మీద కంప్లీట్లీ డోంట్ డిపెండ్. సో స్టార్ట్ బికమింగ్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఇంకొకరి నుంచి మోటివేషన్ కాదు, మీరే ఎగ్జాంపుల్గా, మీరే మీ కథ చెప్పుకోవాలి మోటివేషన్గా. సో 10 మందికి తను ఎలా చేస్తున్నాడో చూడు, తను ఎలా సక్సెస్ అయ్యాడో చూడు, తను ఎలా మెయింటైన్ చేస్తున్నాడో చూడు, తను ఎంత డిసిప్లైన్లో ఉంటాడో చూడు. అలా మీ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పేలాగా ఉండాలి. సో మీరు ఇంకొకరి నుంచి మోటివేషన్ తీసుకోవడం దానికన్నా మీరు ఒక ఎగ్జాంపుల్గా మారితే హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ యూ ఇన్ యువర్ మార్కెట్.
You just think. And your consistency will speak. సో మీ కన్సిస్టెన్సీ ఈ రోజు చేసి రేపు ఆపేయటం మళ్ళీ 2 రోజుల తర్వాత మొదలు పెట్టడం కాదు. మీరు ఈ రోజు ఎప్పుడైతే చెప్పారో, ఏం చేస్తామని చెప్పారో దాన్ని ఎవ్రీ డే కన్సిస్టెన్సీ ఇఫ్ యు మెయింటైన్, దాట్ విల్ స్పీక్ టు మెనీ పీపుల్. సో అది మీరు ఆచరించాలి. యువర్ రిజల్ట్ విల్ స్పీక్, ఇన్స్పైర్. సో మనం ఎన్ని మాటలు చెప్పినా సరే, ఎంత మోటివేట్ చేసినా సరే, అల్టిమేట్ గా మీ కథ, మీ సక్సెస్ స్టోరీ విల్ ఇన్స్పైర్ మోర్ దెన్ ఎనీథింగ్. సో అలా మనం కనుక మనం గెలిచి మనం ఇన్స్పిరేషన్ గా మనం ఒక 100 మందిని ఉన్నామంటే ఆ 100 మంది మిమ్మల్ని చూసి మోటివేట్ అవుతారు. దెన్ యూ విల్ గెట్ ప్యాసివ్ ఇన్కమ్. సో యూ హ్యావ్ టు బి ఏ రోల్ మోడల్. అండ్ లీడర్స్ ఆర్ బిల్ట్ ఇన్ సైలెంట్. సో సైలెంట్ గా మీరు చేయాల్సిన పని చాప కింద నీరులాగా మీరు ఎఫర్ట్స్ పెడుతూ చేస్తూ వెళ్ళండి. దెన్ ఆటోమేటిక్ గా మీకు లీడర్షిప్ పీపుల్ ఇస్తారు. And remember this forever. This is very, very important. Nobody cares about your excuses. మరలా చెప్తున్నాను, మీ కారణాలు, మీ రీజన్స్ పీపుల్ రెస్పెక్ట్ ఇవ్వరు. యువర్ బ్యాక్గ్రౌండ్, మీ బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ ఇలాగా, మా తాత ఇలాగా అని చెప్పినా కూడా మీకు రెస్పెక్ట్ రాదు. వెన్ వేర్ యువర్ ఎమోషనల్ స్టోరీస్, నా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి, నా సమస్యలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకున్నా కూడా మిమ్మల్ని ఎవరూ గుర్తించరు. కానీ మనం అదే చేస్తుంటాం. ద మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ డూయింగ్ ఇవే ఎక్స్క్యూజెస్. సార్ నేను ఎందుకు గెలవలేదంటే, నేను ఎందుకు మీటింగ్కి రాలేదంటే, నేను ఎందుకు చేయలేకపోతున్నానంటే, ఈ కారణాలు చెప్పుకుంటూ పోతారు. జస్ట్ ఎక్స్క్యూజెస్ అడుగుతుంటారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మిమ్మల్ని ఒకసారి రెస్పెక్ట్ చేస్తారు, 2 సార్లు రెస్పెక్ట్, ఆ తర్వాత మీకు రెస్పెక్ట్ కూడా మారేస్తారు. సో వీడి యాటిట్యూడ్ ఇంతే, వీడింతే అనే ఒక ఆటోమేటిక్గా ఒక ఫీలింగ్కి వచ్చేస్తారు. అండ్ మీ బ్యాక్గ్రౌండ్, నేను అప్పుడు అది చేశాను, ఇప్పుడు ఇది చేశాను, మా ఫాదర్ ఇలాగా, మా మదర్ అలాగా, నేను 5 సంవత్సరాల తర్వాత ఇలా ఉన్నాను, 2 years బిఫోర్ నేను చాలా కష్టపడ్డాను, నేను సక్సెస్ అయ్యాను, ఇలా మీ పాత కథలన్నీ కూడా దేనికి ఉపయోగపడవు. యువర్ ఎమోషనల్ స్టోరీస్, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసా, నాకు ఎన్ని బాధలు ఉన్నాయో తెలుసా, హౌ మెనీ ప్రాబ్లమ్స్ ఐఎమ్ ఫేసింగ్ నౌ, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో తెలుసా, నా కుటుంబ పరిస్థితి తెలుసా, ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడవు మీ సక్సెస్కి. ఏం ఉపయోగపడతాయి? ఎవ్రీవన్ కేర్స్ అబౌట్. ఏం ఉపయోగపడతాయి చూడండి, యువర్ రిజల్ట్స్. మీరు పని చేస్తూ వెళ్ళండి, వన్ డే రిజల్ట్ విల్ కమ్. యువర్ ఇంపాక్ట్, మీరుంటే ఆ సిచ్యువేషన్ మారిపోవాలా, మీరు ఆ గ్రూప్లో ఉంటే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ రావాలా, మీ మాటలు వింటే వాళ్ళు పౌరుషంతో ఊగిపోవాలా. దట్ లెవెల్ ఇంపాక్ట్ యూ హ్యావ్ టు గివ్. అండ్ యువర్ సక్సెస్, మీ సక్సెస్ మాత్రమే వాళ్ళకి ఇంపాక్ట్ ఇస్తుంది. బాగా అర్థం చేసుకోండి. సో ఎవరు కేర్ చేస్తారు చూడండి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, 2 క్యారీ చేసుకోండి. ఈ లెఫ్ట్ సైడ్ ఆపేయండి, రైట్ సైడ్ది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఫైనల్లీ, ఫైనల్ వేకప్ కాల్. See, this is very, very important. Nobody is coming to save you. By guys, గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో మీ లైఫ్ మీదే. నోబడీ ఈజ్ కమింగ్ టు సేవ్ యూ. మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రారు. నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ డ్రీమ్స్. మీ కలలకి, మీ గోల్స్కి ఎవరూ రెస్పాన్సిబుల్ కాదు. మరి ఎవరు రెస్పాన్సిబుల్? యూ ఆర్ ఆన్ యువర్ ఓన్. మీరే అన్నిటికీ కర్త, కర్మ, క్రియ. మీరే రెస్పాన్సిబిలిటీస్. స్టాప్ టెల్లింగ్ రీజన్స్, స్టాప్ టెల్లింగ్ కహానీస్. సో అండ్ యూ ఆర్ ద ఓన్. మీరే కర్త, కర్మ, క్రియ. యూ జస్ట్ అండర్స్టాండ్ అండ్ దాట్స్ యువర్ పవర్. ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో, సో దెన్ రియల్ లైఫ్ జర్నీ విల్ బిగిన్. కరెక్టా కాదా నేను చెప్పింది? చదవండి ఒకసారి ఇది. నోబడీ ఈస్ కమింగ్ టు సేవ్. దిస్ ఇస్ ట్రూత్ యాక్చువల్లీ. మీకు సపోర్ట్గా నిలబడతారే కానీ బట్ మిమ్మల్ని సేవ్ చేయడానికి అన్ని సమయాల్లో అందరూ రారు. మీకు స్ట్రెంగ్త్ ఉండాల్సిందే, మీకు స్కిల్ ఉండాల్సిందే, మీరు నేర్చుకోవాల్సిందే, మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే. సో ఈ ప్రపంచంలో ఎవడు కూడా సో సక్సెస్ని బెగ్ చేయలేడు. అండ్ నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ డ్రీమ్. సో మీ డ్రీమ్స్కి మీరే కారణం, మీరే అచీవ్ అవ్వాలి, మీరే ఎఫర్ట్స్ పెట్టాలి. యు ఆర్ ఆన్ యువర్ ఓన్. మీరే అన్నిటికీ కర్త, కర్మ, క్రియ. అండ్ దాట్స్ ఈస్ ద పవర్. ఎప్పుడైతే మీరు అర్థం చేసుకున్నారో, ఆ మెంటాలిటీ మీరు డెవలప్ చేసుకున్నారో, దెన్ ఫ్రమ్ దేర్ ద రియల్ జర్నీ విల్ బిగిన్. సో and very, very important, work hard, work so hard that one day people say
వీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ యూ. మీరు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తూ 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 వెళ్తారో ఫస్ట్ ఒకటి నమ్ముతాడు, సెకండ్ వాడు నమ్మటం మొదలు పెడతాడు, తర్వాత ఒక్కొక్కడు మిమ్మల్ని నమ్మటం బిగిన్ చేస్తారు, మీ లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తారు. దెన్ ఆ తర్వాత వేల మంది, వందల మంది మిమ్మల్ని ఫాలో అవటం మొదలు పెడతారు. ఫస్ట్ సక్సెస్ విత్ హార్డ్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. మొదటి సక్సెస్ని చాలా కష్టంగా మనమే ప్రూవ్ చేసుకోవాలి. సెకండ్ సక్సెస్ పీపుల్ ఇస్తారు. సో ఇలాగే మీరు కూడా ఈ ఇండస్ట్రీలో ఇక్కడ గెలవాలి అంటే మేబీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ ఇస్ వెరీ హార్డ్. అది మీరే కష్టపడి ప్రూవ్ చేయాలి. దెన్ ఆ తర్వాత మైలేజ్ ఆటోమేటిక్గా పీపుల్ బిలీవ్ చేస్తూ మిమ్మల్ని పుష్ చేస్తూ అండ్ వాళ్ళు మీ వెనక ఉండటం వల్ల మీ స్పీడ్ పెరుగుతుంది. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ఫైనల్లీ దిస్ ఈస్ వాట్ టుడేస్ పీపీటీ గైస్. అండ్ ఐ హోప్ అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సీరియస్లీ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఇఫ్ యు వాంట్ గెట్ రెస్పెక్ట్, యూ హ్యావ్ టు బీ ఎ విన్నర్. సో మీరు గెలిచి తీరాల్సిందే. సో గైస్ గుర్తుపెట్టుకోండి, డోంట్ థింక్ అబౌట్ యువర్ ఏజ్. Even if you're in 30s or 40s or 50s or 60s or 70s also, no matter. సో మీకు స్ట్రెంగ్త్ ఉన్న వరకు ఎఫర్ట్స్ పెట్టుకుంటూనే వెళ్ళాల్సిందే. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, మనం ఏ ఇండస్ట్రీలో ఉన్నామో, ఏ ఫీల్డ్లో ఉన్నామో, ఏ బిజినెస్లో ఉన్నామో, ఆ బిజినెస్లో మన మార్క్ అనేది మనం పెట్టి వెళ్ళాల్సిందే. మనకంటూ ఒక సపరేట్ మార్క్ని మనం క్రియేట్ చేయాల్సిందే. సో that level of attitude is required to successful in any industry. I'm not talking about only this industry. I'm talking about in any industry. This is what we have to do. సో ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఇండస్ట్రీలో కూడా మీరు గెలవటానికి ఇప్పటి వరకు కారణాలు లేదా ఎక్స్క్యూజెస్, నేను ఎందుకు గెలవలేను అంటే ఈ కారణాలన్నీ చెప్తూ ఉన్నారు. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. ద టేక్ ఎ ప్లాన్. సో మేక్ ఇట్ నోట్. సో రేపేం చేయాలో నోట్ చేసుకోండి. సో 190 days టు 1 year, ఒక 90 రోజుల గేమ్ ప్లాన్ 3 సార్లు ఒక 1 yearలో ప్లే చేయండి. ఇన్ బిట్వీన్ 130 days గ్యాప్ తీసుకోండి. ఫస్ట్ 90 days బిగిన్ చేయండి. దెన్ టేక్ 130 days గ్యాప్, ఒక 30 days మళ్ళీ గ్యాప్ తీసుకోండి. మళ్ళీ అగైన్ 90 days గేమ్ ప్లాన్ మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళీ అగైన్ 30 days గ్యాప్ తీసుకోండి. గ్యాప్ తీసుకోమంటే ఆగిపోమని కాదు, జస్ట్ అబ్జర్వ్, లెర్న్, అండ్ అగైన్ మళ్ళీ 90 days గేమ్ ప్లాన్ స్టార్ట్ చేయండి. అండ్ అగైన్ 30 days రిలాక్స్. సో అంటే ఇప్పుడు మనం జిమ్లో ఉంటాం. మనం జిమ్ చేసేటప్పుడు ఒక 10 కౌంట్ చేసిన తర్వాత, ఒక 20 కౌంట్ చేసిన తర్వాత మనం రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకుని మరలా ఒక 2 secondsలో 2 minutesలో మరలా అగైన్ డంబెల్ని మరలా క్యారీ చేసి 220 తీస్తుంటాం. దిస్ ఈజ్ వాట్. సో బాడీకి అలాగే బ్రెయిన్కి, మన జర్నీకి కూడా. సో హార్డ్ వర్క్ అండ్ మరలా రిలాక్స్. సో హార్డ్ వర్క్ ఇలా 90 days and take a 30 days gap. 90 days, take 30 days gap. Like that, if you utilize in 1 year, definitely massive success will come. ఈ ఇండస్ట్రీలో ఖచ్చితంగా చెప్తున్నాను, ఓన్లీ 5% పీపుల్ మాత్రమే ద లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే వాళ్ళు ఉంటారు. 5% పీపుల్ మాత్రమే చెప్పే విషయాల్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఉంటారు. దాట్ 5% పీపుల్ విల్ విన్. సో మిగతా బ్యాలెన్స్ పీపుల్ అందరూ కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. సో దే ఆర్ డూయింగ్ సమ్ టైమ్స్. సో ఈ సమ్ టైమ్స్ పీపుల్ చాలా మంది ఉంటారు. అంటే సమ్ టైమ్స్ పీపుల్ అంటే అర్థమైంది కదా మీకు. దే ఆర్ నాట్ ఫుల్ టైమ్స్. దే ఆర్ నాట్ ఇన్ ఫుల్ టైమ్ పీపుల్. దే ఆర్ నాట్ ద కన్సిస్టెన్సీ పీపుల్. దేర్ ఆర్ సమ్ టైమ్ పీపుల్. సమ్ టైమ్ పీపుల్ విల్ నెవర్ గెట్ సక్సెస్. ట్రై టు అండర్స్టాండ్. సో డోంట్ టెల్ రీజన్స్. సో పీపుల్ ఎప్పుడైతే మిమ్మల్ని నమ్ముతారో దెన్ అప్పుడు మీకు సక్సెస్ రావడం మొదలవుతుంది. ఎప్పుడు మిమ్మల్ని బిలీవ్ చేస్తారు? ఆఫ్టర్ సీయింగ్ యువర్ హార్డ్ వర్క్, ఆఫ్టర్ సీయింగ్ యువర్ నాలెడ్జ్, ఆఫ్టర్ సీయింగ్ యువర్ కన్సిస్టెన్సీ, ఆఫ్టర్ సీయింగ్ యువర్ కమిట్మెంట్. సో ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు షో టు యువర్ పీపుల్. యూ హ్యావ్ టు షో టు యువర్ టీమ్ మెంబర్స్. దిస్ ఈజ్ వాట్ టుడేస్ సెషన్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి కూడా ఈ సెషన్ కనెక్ట్ అయి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో అండ్ లాస్ట్ వీక్ నేను R3 చెప్పాను. విత్ దిస్ కమిట్మెంట్, ఈరోజు నేను చెప్పిన ఈ థింగ్స్ ద్వారా మీరు R3 కనుక యూజ్ చేస్తే
నెక్స్ట్ 90 days యూ జస్ట్ ఇంప్లిమెంట్ R3. R3 చాలా సింపుల్. లాస్ట్ వీక్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అప్లైన్ లేదని అడిగి తీసుకోండి. అండ్ పీపీటీ కూడా ఉంది. యూ జస్ట్ ఫాలో దట్. వాట్ ఎవర్ యూ వాంట్ టు బై, వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్, యూ జస్ట్ ఫాలో దిస్ R3 విత్ దిస్ మైండ్ సెట్. వాట్ ఐ టుడే, ఈ రోజు నేను చెప్పిన మైండ్ సెట్తో యూ జస్ట్ ఇంప్లిమెంట్ దట్స్ R3. ఎనఫ్. నేను చెప్పినట్లు 100% 90 days గేమ్ ప్లాన్. ఇన్ ఇయర్ 90 days, టేక్ రెస్ట్ ఆన్ 30 days రికవరీ కోసం. సో 90 days హార్డ్ వర్క్, రికవరీ కోసం 30 days, అగైన్ 90 days, రికవరీ కోసం 30 days, అగైన్ 90 days, రికవరీ కోసం 30 days. లైక్ దట్, ఇఫ్ యూ కంటిన్యూస్లీ డూయింగ్ దట్ 100%, no matter, you will be successful. So I wish you all the best, guys, and I hope అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. గుడ్ లక్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఈ ట్రైనింగ్ ద్వారా నో కేర్స్ అబౌట్ ఎందుకు పీపుల్ మనకు కేర్ చేస్తారు, సో ఎందుకు కేర్ చేయరు, సో మన వచ్చే రిజెక్షన్స్ ని ఎలా ఓవర్కమ్ చేసి సక్సెస్ అవ్వాలనే దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరూ కూడా సార్కి, అవర్ విక్టర్స్ సబ్స్టెన్సెస్ ఎండి రఘుపతి సార్కి ఒకసారి గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డియర్ లీడర్స్. సో ఈ రోజు మనం ఏదైతే సార్ చెప్పింది ఈ రోజు మనం నేర్చుకున్నామో, సో ప్రతిదీ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఈ విక్టర్స్ లో మనం సక్సెస్ తీసుకుందాం డియర్ లీడర్స్. సో నెక్స్ట్ వీక్ మరలా ఇంకో ట్రైనింగ్ తో మనం ఈ సెక్షన్ కి అటెండ్ అవుదాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.